తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటది బ్లడ్డా? ఏది లవ్ లెటర్ ఏమన్నా అది గోడల మీద ఏమన్నా రాసి? మీ ఎమోషన్ చూసి నేను నిజంగా ఏమన్నా గోడ మీద రాసి ఉంటారు ఉండొచ్చు సినిమా. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సీరియస్లీ ఆ తెల్లపోరి నుంచి మాకు టచ్ అయింది. అంతేనా? ఇది ప్రేమ చూడలేదా? ఇది ప్రేమ తర్వాత చూసామండి. ఫస్ట్ వచ్చింది మాకు. ఐ మీన్ మేము ఈ పోస్టర్స్ అది వచ్చినాయి కానీ గ్రూప్స్లో వాటిలో మేము ఫస్ట్ ఇంటెన్షనల్గా చూడలేదు. తెల్లపోరి సాంగ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు వెళ్ళి చూసాం అనమాట. ఇది ప్రేమ సాంగ్ అయితే చాలా బాగుంది, చాలా బాగుంది అసలు సీరియస్లీ. టీజర్ సూపర్. టీజర్ మనోడి మీద ఉంది కదా మొత్తం అంతా, రోడ్డు మీద కదా. చాలా ఇబ్బంది పెట్టుంటారు కదా. అంటే నేను ఎంజాయ్ చేసిన చాలా ప్రాసెస్. అంతేనా? అంటే ఇప్పుడు ఇంకా అని చెప్పి అడిగిన అంటే ఏం లేదు బ్రో, ఇప్పుడే హీరోయిన్ నాకు మ్యాట్ ఫినిష్ కావాలి, గ్లాసీ నాకు తెలుసా ఆ లుక్ వెనక కూడా చాలా ఇబ్బందులు పడి ఉంటాయి కదా. అంటే ప్రతిరోజు పర్ఫెక్షనిస్ట్ తో పనిచేస్తే ఎట్లుంటది? ప్రతిరోజు టార్చర్. ఈమె ఆయన దేవానా డైరెక్టర్ సెట్ మీద మాకు అసలు ఏం చెప్పుకోవాలండి, మేము అసలు ఎన్ని కష్టాలు పడ్డాము. అసలు ఆ హెయిర్ ఎట్లా ఉండాలి, నాని హెయిర్ లాగా అంట. కొంచెం సైడ్ పార్టింగ్ అయితే మనకు పడదు. ఆయన బాగానే ఉంది కదా, బాగానే ఉంది కాదు. నువ్వు ఇట్లుంటే హీరో లాగా ఉన్నావు, నీకు నువ్వు బాగుండాలి కదా. అంటే ఇట్లున్నా మనకి కొత్త ఇప్పుడు వస్తున్నాము, మనకి అంత హెయిర్ స్టైలిస్ట్లు అట్లా ఎవరు ఉన్నారు. ఆ హెయిర్ రోజుకి ఒకలా బిహేవ్ చేస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను సెట్కి పోవాలంటే ఆయన అలా ఫీల్ అవ్వలేదు. అంటే ప్రభాస్ కట్అవుట్ పక్కన కనిపించిన వ్యక్తి కదా, ఆ మాత్రం మెయింటెనెన్స్ ఉండాలని ఆయన కోరుకుని ఉంటారు. లేదు అయితే దెన్ అంటే బేసిక్ ఏంటి సెట్ స్టార్ట్ మార్నింగ్ అన్నకి ఫేస్ చూపించాలంటే ఫస్ట్ ఇట్లా చూపించినా అన్నకి నచ్చదు. సో మొత్తం చెడిపేసుకుని వెళ్ళిపోదాము, తర్వాత అన్నయ్య చూసుకుంటాడు, సెట్ అయిపోతుంది. సో అట్లా భయాలు ఉంటుండే మాకు సెట్ మీద. మున్నా కదా క్యారెక్టర్. మున్నా ఇప్పుడు మున్నా అంటే మీ ప్రభాస్ గారు మున్నా సినిమా ఉంది, లేదు బాగా వైరల్ అయిన మిర్జాపూర్ లో మున్నా భయ్య క్యారెక్టర్ ఉంది. దేనికి ఎక్కువ సింక్ ఉంది? ఆ రెండింటి మధ్యలో ఉంటుంది. రెండింటి మధ్య బూతుల ఎఫెక్ట్ ఉంటుందండి. బూతులా? బీప్లు. అంటే సెన్సార్ అంటే వెరీ న్యాచురల్ గా మీకు ఆ సిచ్యువేషన్ లో మీకు అవసరమనే అనిపిస్తుంది. లాంగ్వేజ్ లో పార్ట్ అండ్ పార్సల్ కదా మనకు. మరి మీరు చూస్తే అసలు చాలా డీసెంట్ గా ఉన్నారండి, లైక్ కదా. అసలు ఆయన ఆ క్యారెక్టర్ రాయడం ఎవరికి వాళ్ళ సెల్ఫ్ స్టోరీలు రాసుకుంటూ ఉంటారు. నాకు తెలిసి మీ సెల్ఫ్ స్టోరీ కాదేమో అని డౌట్ వస్తుంది. లేదంటే అప్పట్లో భాష ఇంట్రోవర్ట్ అట్లా బయట వెళ్ళి ఎక్స్ట్రోవర్ట్ గా చేసింది ఏం లేదు. ఏమోనండి నాకు డౌట్ ఏంటంటే బ్రెయిన్ లో బతికేస్తారు కదా, అది మీరు చేయాలనుకున్నవన్నీ. ఎమోషన్ ఇంటెన్సిటీ ఇస్ రియల్. ఆయన జనరలీ లైఫ్లో ఫీల్ అయ్యే ప్రతి వాటికి ఫీల్ అయ్యే ఎంత ఇంటెన్స్గా ఫీల్ అవుతారో ప్రతిదీ అది రియల్. అండ్ ఆ ఇంటెన్సిటీ మీకు సినిమాలో. ఓకే, సో ఈ 6 years అండి, ఆల్మోస్ట్ 4 years అండి ఈ స్టోరీ. ఈ సినిమా ఎన్ని ఇయర్స్? వదిలేండి, పర్లేదు చెప్పండి. అంటే ఐ మీన్ ఈ ఏజ్ మీరు అంత స్ట్రాంగ్గా ఎన్ని ఇయర్? ఈ ఏజ్ ఒక 20 అనుకుంటే. అప్పటి నుంచి అనుకుంటున్నారు ఇలాగ ఒక సినిమా? ఈ సినిమా కూడా అప్పుడే అనుకుంది. ఈ కథ ఎన్ని ఇయర్స్ అండి? 20 years బ్యాక్. కథ అంటే ఒక పాయింట్ ఉంటుంది కదా, ఆ పాయింట్ అట్లా ఇంకో 10 పాయింట్లు ఉన్నాయి అప్పటివే. అవన్నీ కూడా 2040లో కూడా తీయొచ్చు. అది గాడ్స్ గ్రేస్, గాడ్ గివెన్ స్టోరీస్. అంత కాన్ఫిడెంట్గా ఎలా ఉన్నారు అసలు? అంటే 2 years తర్వాతే భయపడిపోతా ఉన్నారు, ఈ లోపు మన పాయింట్ వచ్చేస్తుందేమో సినిమా. మనం షూటింగ్ స్టార్ట్ చేసేటప్పటికి, షూటింగ్ రిలీజ్ అయ్యే లోపు వేరే సినిమా వచ్చేస్తుంది. బిగ్గెస్ట్ ఫియర్ మనకు, డ్రీమ్ చేసే వాళ్ళకు భయం వేస్తుంది. అప్పుడప్పుడు ఏదో సినిమా ఏదో ట్రైలర్ చూసినా వెళ్ళి చూస్తాం, మన పాయింట్ కాదు కదా, మన పాయింట్ కాదు. అట్లా ఇంకా అది నేను తీసేదే ఉంది ఆ పాయింట్. మీకు 20 ఏళ్లలో ఎప్పుడు ఏ సినిమా కూడా ఈ పాయింట్ అవుతుందేమో అని అనిపించలేదా? చాలా అనిపించినాయి, వెళ్ళి చూస్తే కాదు. ఉన్నా కూడా పాయింట్ ఉన్నా కూడా అది బి గ్రేడ్, సి గ్రేడ్, డి గ్రేడ్ లాగా తీస్తారు వాళ్ళు. ఓకే, సో జనాలకు తెలియదు కూడా. బట్ ఈ సినిమా మాత్రం ఐ మీన్ మంచి క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చారని అర్థమవుతుంది. బికాస్ ఆ సాంగ్ అసలు సూపర్ సాంగ్ అండి. ఇది ప్రేమ. మళ్ళీ తెల్లపోరి కాదు, తెల్లపోరి అటెన్షన్ అలా గ్రాప్ చేసింది అనమాట, అందరి లుక్ గ్రాప్ చేసింది. బట్ ఇది ప్రేమ సాంగ్ చాలా బాగుంది అసలు సీరియస్లీ. ఆయన నాకు ఎప్పుడు వినలేదు మ్యూజిక్ డైరెక్టర్ గారి పేరు నేను.
ఫస్ట్ టైం ఆయన ఫస్ట్ టైం ఎలా అసలు ఇంత మంచి అవుట్పుట్ ఎలా ఇచ్చారో మీరు ఎలా నమ్మారు? అందరినీ చాలా మంది ఫ్రెషర్స్ని పెట్టారు ఎక్సెప్ట్ హర్షిత్ రెడ్డి భయ్య, మిగిలిన వాళ్ళందరూ. ఆయన కూడా ఫ్రెషర్ అదే అంటే ఇట్స్ న్యూ వర్షన్ ఆఫ్ మీ న్యూ వర్షన్ ఆఫ్ హర్షిత్. ఇంతకుముందు అంతా ఈయన కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉండేది. అదేదో బ్యాడ్ విషయంలో చెప్తున్నాను, నేను అంత సాఫ్ట్. అంటే మెయిల్ నుంచి చూసుకున్నా అన్ని సాఫ్ట్ కార్నరే ఉంటుంది ఈయన. అంత కొంచెం రగ్గుడ్ లుక్ కానీ కొంచెం ఈయన ఫ్రస్ట్రేట్ అవడం కానీ ఎప్పుడు చూడలేదు. ఇందులో కొంచెం కనిపిస్తున్నాయి. సిగరెట్లు ఎన్ని కాల్చుంటావు బ్రో మొత్తం? సిగరెట్లా ఏమో బ్రో, అంటే ఎక్కువ ఏం లేవు సీన్స్, యాక్చువల్లీ తక్కువనే ఉన్నాయి. బట్ అంటే బేసిక్గా నేను సిగరెట్ తాగే స్టైల్ నచ్చి అన్న ఇంకా సీట్లో యాడ్ చేసాడు. అంటే బయట కాలుస్తుంటే చూసి మామూలుగానా? ఎక్కడ సినిమాలో ప్రోనా సినిమాలో కాలుస్తుంది. అదే మామూలు ప్రోనా అంటున్నాను. యాక్టర్ కదా, బయట యాక్టర్, ప్రో యాక్టర్. ఓకే, బయట హీరోలను చూసి ఇమిటేట్ చేయడానికి అప్పుడు అట్లా. సో ఆవిడతో మాట్లాడలేదు అసలు. స్నేహాజీ చాలా యూనిక్ నేమ్ ఉంది అసలు. స్నేహ ఏంటి? మణిమేగలై మీన్స్ ఫ్యామిలీ ఇనిషియల్ మదర్ నేమ్. అది కూడా చాలా యూనిక్ ఉంది. మణిమేగలై స్నేహ, యూనిక్ ఫ్యామిలీ మొత్తం. కహాసే అంటే తమిళా, హిందీ? తమిళ్. ఓకే, తమిళ్ ప్రాజెక్ట్ చేశారని తెలుసు. ఐ మీన్ సో ఎలా వచ్చింది దీనిలోకి ఆడిషన్? తెలుగు అర్థమవుతుందా? ఎలా అర్థమవుతుంది? ఎలా అర్థమైంది అంటే ఎలా నేర్చుకున్నారు? తెలుగు అర్థమవుతుంది, మాట్లాడంటే కొంచెం కొంచెం. లేదు, ఆల్మోస్ట్ పర్వాలేదు, బాగా మాట్లాడుతున్నారు. ఒక్క ప్రాజెక్ట్కి చాలా గ్రేట్. ఇట్స్ ఆల్ బికాస్ ఆవిడ అర్థం అవ్వడం కాదు, మాట్లాడడం కూడా చాలా సాఫ్ట్గానే మాట్లాడేస్తారు. ఎలా తెలుగు ఇక్కడేనా ప్రాజెక్ట్లో నేర్చుకున్నారా? యా, ఆఫ్టర్ దిస్ ప్రాజెక్ట్. ఎవరు ఇద్దరిలో ట్యూటర్ ఎవరు? శ్రీకాంత్ గారా? బోత్. మెయిన్ గా ఇవరు, ప్రమోషన్స్ గా ఇవరు. ఎవరు ఇద్దరిలో ప్రమోషనల్? ప్రమోషన్స్ మేము 2-3 వీడియోస్ కూడా చేసినాం. నేను తనకి తెలుగు స్టేజ్ మీద తెలుగు మాట్లాడిపోయడం. మా కాలేజ్కి వెళ్ళాం అనమాట రిలీజ్ చేయడానికి. అక్కడ స్టేజ్ మీద దివానా ఇట్లా ఉండబోతుంది, అట్లా ఉండబోతుంది. ఏది మీ కాలేజ్? శ్రేయాస్ అని నాగోల్ బంద కూడా. అంటే మీదేనా ఐడియా? అంటే స్పాంటేనియస్గా అప్పుడు వచ్చింది ర్యాండమ్గా. మేము వెళ్తున్నాం, ఏం చేద్దాం అంటే ఓకే ఇట్లా చెప్దాము అని వి స్టార్ట్ మేకింగ్ వీడియో. అయితే వై డోంట్ వి డూ దిస్ ఆన్ స్టేజ్ అని చెప్పి అట్లా స్టేజ్. ఎవరైనా మీ ఫ్యాకల్టీ అప్పట్లో వాళ్ళు ఉన్నారా, కలిసారా? ఒక్కరిద్దరు కలిసారు. అంటే అప్పట్లో నువ్వు ఎందుకు పనికిరావు అన్నవాడు ఎవడన్నా? అలాంటి వాళ్ళు ఎవరన్నా? నేను మంచి స్టూడెంట్ ఉంది. ఓకే, సో వాళ్ళు చెప్తారంట కాలేజ్లో, నాకు స్టూడెంట్స్ చెప్తారు, మీ గురించి చెప్తారు, అట్లా హర్షిత్ ఇట్లా చేస్తుండే సినిమాలు అది ఇది అని చెప్పి. అప్పుడు చాలా స్ట్రిక్ట్ ఉండేటోళ్ళే ఆబ్వియస్లీ. అప్పుడు కాలేజ్ అంటేనే భయం, ఫ్యాకల్టీ అంటే భయం. నౌ గోయింగ్ బ్యాక్ టు దట్ ప్లేస్ ఫీల్స్ లైక్ ఏదో అచీవ్ చేసినట్టు ఫీలింగ్ లైఫ్లో. యా, సో శ్రీకాంత్ గారు అంటే నార్మల్ ఈ పేరు ఒకటి లాంగిటివిటీ చూసాం. ఆ శ్రీకాంత్ గారు ఇప్పటికీ అప్పటికి ప్రేయస్ రావే సినిమా ఆ టైంలో, తాజ్మహల్ ఆ టైంకి, పెళ్లి సందడి ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఒకటి లాంగ్ రన్ కనిపిస్తుంది. ఇంకోటేమో ఈ మధ్యన సెన్సేషన్, నెక్స్ట్ ప్యారడైజ్ ఒకటి. ఐ మీన్ ప్యారడైజ్ వస్తుంది కదా శ్రీకాంత్, ఆయన ఒకటేమో సెన్సేషన్, ఒక పక్కేమో ఈ లాంగ్ రన్ కనిపిస్తూ ఉంది. మీరు ఎటువైపు? ఎవరండి? సీతమ్మ వాకిట్లో సినిమా నా ఫేవరెట్ డైరెక్టర్. అవునా? ఓకే, ఒక్క మూవీతోనే. అంటే ఎందుకు ఒక యూనిక్ కాంబినేషన్ తీసుకొచ్చారనో ఆన్ స్క్రీన్? ఎవరు ఊహించని కాంబినేషన్ తీసుకున్నారు? లేదండి, జీవితం కనిపిస్తుంది. సీతమ్మ వాకిట్లో సినిమా. ఎక్కడ సార్ మీది? ఇక్కడే సికింద్రాబాద్. అంటే అది మొత్తం లైక్ ఈస్ట్ గోదావరి స్లాంగ్, వెస్ట్ గోదావరి స్లాంగ్ ఉంటుంది కదా. సినిమా చూస్తాం మనం, సబ్ టైటిల్స్ తో చూస్తాం కానీ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ తో చూడాలి. అంటే నేను అలా అనట్లే, మామూలుగా బాగా కనెక్ట్ అయ్యారు కదా డీప్ గా. జీవితం అంటారు కదా, క్యారెక్టర్స్ చాలా ఇట్లా రియల్ గా ఉంటాయి. ఇప్పుడు సినిమాలో విలన్ అంటే విలన్ ఉండడు అక్కడ. మామయ్య వాడు ఈగో, ఫాల్స్ ప్రైడ్ ఉన్నాడు. ఆ రైటింగే అసలు అద్భుతం. ఒక్క విలన్ కూడా నాకు ఈ 15 years లో వచ్చిన ఫేవరెట్ ఫిలిమ్స్లో SVSC మై ఫేవరెట్. ఇంకా